ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందాము. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మరలా పౌలు తెస్సలోని సంఘానికి రాస్తూ విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము ధరించుకుందాం అంటున్నాడు. అంటే అన్ని విషయాలు కూడా ఇక్కడ కలిపి మాట్లాడుతున్నాడు. విశ్వాసము, ప్రేమ అవి కవచాలు కానీ, ఇంకా రక్షణ నిరీక్షణ శిరస్త్రాణంగా ఉండాలని చెప్తున్నాడు. వింటున్న సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితంలో ముందుకు నువ్వు సాగుతున్నావా? క్రీస్తులో నీవు స్థిరమైన విశ్వాసమనే కలిగి ఉన్నావా? క్రీస్తు నీపై చూపిన ప్రేమను నీవు కూడా ఇతరులకు చూపగలుగుతున్నావా? రక్షణ మార్గంలోనే నీవు అసలు ఉన్నావా? ఇతరులను కూడా నువ్వు రక్షించబడి ఆ మార్గంలోకి నడిపించగలుగుతున్నావా? క్రీస్తులో నీవు పరిపూర్ణమైన నిరీక్షణని అసలు కలిగి ఉన్నావా లేదా? ఒకసారి పరిశీలించుకో. నీవు వాక్యం నీ వద్దకు వస్తుందంటే ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. కాబట్టి వాక్యం నిన్ను సమీపించినప్పుడు నిన్ను పరిశీలించుకోవాలి. మరి సరిదిద్దుకోవాల్సిన ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలి. దిద్దుబాటు నాకు అసహ్యం అని నువ్వెంత మాత్రమూ కూడా అనుకోవడానికి వీల్లేదు సుమా. కాబట్టి నీ భక్తి జీవితంలో నీవు బలంగా స్థిరంగా సాగగలిగితేనే అనేకులకు నువ్వు మాదిరిగా ఉండగలుగుతావు. నీ ద్వారా క్రీస్తుకి మహిమ వస్తుంది. నీవు అన్ని వేళలా క్రీస్తులో నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయనలో నీ నిరీక్షణ ఎన్నడూ నేను సిగ్గుపడనీదు సుమా. క్రీస్తులో నీ నిరీక్షణ నీకెప్పుడు సంతోషాన్నే ఇస్తుంది. కాబట్టి నీవు నీ ప్రభువులు 100% విశ్వాసం ఉంచి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు. ఆయనలో నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళు. ప్రభువు నిన్నెప్పుడు సిగ్గుపడనిచ్చేవాడు కాదు. నీ నిరీక్షణకి ఖచ్చితంగా మంచి ప్రతిఫలం ఆయన ఇవ్వబోతున్నాడు. నీవు ఏం ధరించుకోవాలో తెలుసా? ఆయన నీతో ఉండాలంటే, నీ నిరీక్షణ సంతోషం అవ్వాలంటే నీవేం ధరించుకోవాలంటే ఆత్మీయ వస్త్రాలను ధరించుకోవాలి. విశ్వాసము, ప్రేమ అనే వాటిని నీవు కవచంగా ధరించుకోవాలి. క్రీస్తు ప్రేమను నువ్వు ఖచ్చితంగా నీ జీవితం ద్వారా ఇతరులకు చూపించగలగాలి. అనేకులకు మాదిరిగా నీ జీవితం ఉండాలి. అప్పుడే క్రీస్తు ప్రేమ ఇతరులకు కనపరచగలుగుతావు. నీవే ఒక సువార్తగా మార్చబడతావు. నీ ద్వారా అనేకులు క్రీస్తు వైపు తిప్పబడతారు. మరి క్రీస్తులోకి అనేకులు రావడానికి నీవు ఈ విధంగా చేయవలసి ఉంది. రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము నీవు ధరించుకోవాలి. రక్షణ అనేది నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైంది కదా. ఆ విషయం నువ్వు గమనించి ముందుకు వెళ్ళు. ఒకవేళ ఇంతవరకు నువ్వు రక్షించబడిన వ్యక్తి అయితే ఇప్పుడే రక్షణ మార్గంలోకి రా. ప్రభు యొక్క రాకడ అతి సమీపం ఉంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు రక్షించబడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఎన్ని రోజులున్నా, మరి ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి సంఘమునకు వస్తూ ఉన్నా సరే బాప్తిజం తీసుకోవడానికి, రక్షణ మార్గంలోకి రావడానికి భయపడుతున్నావేమో. ఇప్పుడే నీ భయాలన్నీ విడిచిపెట్టి దేవునిలోకి ముందుకు రా. ఖచ్చితంగా రక్షణ మార్గంలో ప్రవేశించు. నీ ప్రభువులో నీ నిరీక్షణ నిన్నెన్నడూ నిరాశపరచదని గమనించి ధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ఆమెన్.